వారానికి 70 గంటల పనిదినం గురించి దేశంలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. టెక్నికల్ దిగ్గజం నారాయణమూర్తి ఈ ప్రతిపాదన చేశారు. ఇది దేశం కోసం ఈ 70 గంటల పనిదినం అవసరమని ఆయన భార్య శ్రీమతి సుధానారాయణమూర్తి ఇద్దరు వాదిస్తున్నారు. అంటే వారానికి ఇప్పుడున్నటువంటి 6 రోజులు పనిచేస్తే 48 గంటలు, వారానికి 5 రోజులు పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకారం 40 గంటలు, దాన్ని 70 గంటలకు పెంచడం అంటే చాలా అన్యాయమైనటువంటి విషయం. 8 గంటల పనిదినం కోసమే ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు పోరాటం చేశారు. చికాగోలో 8 గంటల పనిదినం కోసం గత శతాబ్దంలో 2 శతాబ్దాల వెనుక జరిగినటువంటి పోరాటంలో అనేక మంది శ్రామిక యోధులు మరణించారు, అనేక మంది ఉరి తీయబడ్డారు. ఇది జరిగిన తర్వాతనే దాని జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా మేడే ఇప్పటిదాకా జరుపుకుంటున్నారు. మేడే అంటే 8 గంటల పనిదినం, న్యాయబద్ధమైన వేతనం, ఇతర కార్మిక హక్కులు. 70 గంటల పనిదినం దేశానికి ఎట్లా ప్రయోజనం? ఇది నారాయణమూర్తి లాంటి కోటీశ్వర్లకు, శతకోటీశ్వర్లకు వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఒక తీవ్రమైన సమస్య అవుతుంది. నగరాలలో ఈ సిస్టమ్ అమలైతే బెంగళూరు, హైదరాబాద్ లాంటి చోట ఆఫీస్కు పోవటానికి గంటన్నర, బెంగళూరులో అయితే 2 గంటలు, పోను రాను 4 గంటలు. అంటే దాదాపు 12-14 గంటలు ఆఫీసులో పనిచేసి 4 గంటలు ప్రయాణం చేస్తే ఆ ఉద్యోగి జీవితం ఏం కావాలి? మానవుడు న్యాయబద్ధంగా 8 గంటలు పనిచేస్తే మరొక 8 గంటలు ప్రయాణానికి, భోజనానికి, ఎంటర్టైన్మెంట్కు, కుటుంబానికి దీనికి కేటాయించాలి. మరొక 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటల నిద్ర ఉంటేనే మరుసటి రోజు మళ్ళీ సక్రమంగా పనిచేయగలుగుతాడు. లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 14 గంటల పనిదినం వల్ల కొంత ఎక్స్ట్రా అలవెన్స్ ఇవ్వచ్చు, కానీ కొత్త ఉద్యోగులను తీసుకోకుండా ఉన్నవాళ్ళతోనే వెట్టి చాకిరీ చేయించుకోవడానికి కార్పొరేట్లకు ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడైతే వారి ఆరోగ్యం దెబ్బతిని అవుట్పుట్ తగ్గుతుందో అప్పుడు వాళ్ళను తొలగించి మరొకరిని మళ్ళీ 14 గంటల పనిదినానికి ఉపయోగించుకుంటాడు. ఉక్కుపాదం అనే పుస్తకంలో రచయిత హోవర్డ్ ఫాస్ట్ అని గుర్తు. ఆయన ఒక విషయం చెబుతాడు. అమెరికాలో బొగ్గు గనుల్లో ఇతర చోట్ల పనిచేసే ఉద్యోగులు తెల్లవారక ముందే పనిచేయడానికి వెళ్ళి పిల్లలు నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. పిల్లలు ఒకరోజు ఈ గడ్డపాయని ఎవరు అడుగుతారు. ఆ గడ్డపాయని
మీ నాయన అని వాళ్ళమ్మ చెప్తుంది. అంటే 14 గంటల పనిదినం ఆ రకమైన అనాగరిక పరిస్థితుల్లోకి దేశాన్ని నెట్టుతుంది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని విధ్వంసం చేస్తుంది. అసాధారణమైన అకాల మరణాలకు కారణమవుతుంది. తీవ్రమైనటువంటి అదనపు పని దోపిడీ, ఇంకా ఎక్కువ అదనపు విలువను సృష్టించడం ద్వారా శ్రామిక వర్గం నష్టపోతుంది. కార్పొరేట్ వర్గం మరింత లాభాలు సంపాదించుకుంటుంది. ఇప్పటికే అనేక రకాలైన యాంత్రికీకరణ వల్ల, కంప్యూటరైజేషన్ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు కోల్పోతున్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఇదంతా ఒక తీవ్రమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. దేశాల్లో ప్రజలు, కార్మికులు తిరుగుబాట్లు చేస్తారు. కార్పొరేట్లు వీటన్నింటి మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి పడి వివిధ రకాలైన ఆందోళనలు పెరుగుతాయి. అందువల్ల 8 గంటల పనిదినమే ఉండాలి. జపాన్ లాంటి దేశాలు ఇప్పటికే వారానికి 5 రోజుల పనిదినం. నిరుద్యోగాన్ని తగ్గించేందుకు వారు 4 రోజుల పనిదినాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు. పత్రికల్లో వార్తలు వారు పని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. మన దేశంలో పని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో ఇటువంటి చోట 14 గంటల పని గంటల కోసం చట్టాలు వచ్చాయి. దీన్ని శ్రామిక వర్గం ఎదుర్కొని పోరాటం చేయాలి. ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలను రద్దు చేయాలి.